ప్రభుత్వాలన్నీ ఆలోచించాలి. రాజ్యాంగాల పట్ల, న్యాయం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించాలి. ఎక్కడో వాషింగ్టన్లో కూర్చున్నటువంటి అమెరికా వాడు ఒక సంతకం పెడితే 90 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి క్యూబాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంతకానికి బలైపోవాలా. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వివిధ వయసుతోటి నిమిత్తం లేకుండా అన్ని విధాలా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెడుతున్నటువంటి దీన్ని ప్రశ్నించొద్దా? అంతర్జాతీయ సమస్యలన్నీ ఏం చేస్తున్నాయి? దీనికి ఏమో ఒక చట్టబద్ధత లేదా, న్యాయం లేదా అని ప్రశ్నించింది ఆ తల్లి. ఇంకొక చిన్న పాప కూడా ప్రశ్నించింది క్యూబాలో జరుగుతున్నటువంటి పరిస్థితిని. విద్యుత్తు లేకుండా దాదాపుగా 100 కోటి మంది ప్రజలు, 100 కోటి 1 లక్ష అనుకోండి. ఇంకా అది కూడా ఇంకా జనాభా ఈ 10-15 సంవత్సరాల కాలంలో ఆ జనాభా కూడా క్యూబాలో రేటు కూడా తగ్గిందని చెప్పని వాళ్ళ లెక్కలు చెప్తున్నారు. అండ్ ఈ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని తీరు మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఏ దేశం మీదైనా వీళ్ళు ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు దాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి, ఆ దేశంలో ఉన్న సంపద మీద వీళ్ళకి పెత్తనం కావాలి, అక్కడ వాళ్ళకు అనుకూలమైనటువంటి మద్దతుతో కలిగేటువంటి ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పి వాళ్ళకు లక్ష్యం పెట్టుకుంటే ఆ దేశంలో రకరకాల పద్ధతుల్లో ఒక అన్రెస్ట్ని, ఒక అస్తిత్వాన్ని, ఆ దేశం మీద కొన్ని నేరారోపణలు, ఆ దేశంలో రాజకీయ పరిస్థితుల్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నాలు అనేవి మనం వరుస క్రమంలో చూస్తే చాలా అర్థమవుతాయి. అది ఇరాక్లోనూ సద్దాం హుస్సేన్ కాలంలో అక్కడ ఇంకేముంది రసాయన ఆయుధాలు తయారు చేస్తున్నారు, ఇది ప్రపంచ మానవాళికి ప్రమాదం అని ఏ రకంగా ప్రపంచాన్ని నమ్మబలిగించారో, తీరా సద్దాం హుస్సేన్ చనిపోయిన తర్వాత వాళ్ళ కీలుబొమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏమీ లేదనేది తేలిపోయింది. వెనిజులాలో మదురై కంటే ముందు వాళ్ళు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ అనిశ్చితి ఆ దేశంలో అనేక రకాల సంక్షోభాలను తీసుకురావటంలో, ఆ దేశంలో ఎవరైతే మొన్న పీస్ అవార్డు వచ్చిందో మచాడో, ఆమె అక్కడ సలహాలతోటి, ఆర్థిక పరమైనటువంటి అండతోటి